ఓం శాంతి. బ్రహ్మ బాబా జీవిత చరిత్ర కంటిన్యూ చేస్తున్నాం. बचपन में भी दिव्य साक्षात्कार, छोटी आयु के बच्चों को और बच्चियों को भी साक्षात्कार होते थे। इस विषय में ब्रह्म कुमारी हृदय मोहिनी जी, जो कि वर्तमान समय ईश्वरीय विश्वविद्यालय में मुख्य प्रशांसिका तथा दिल्ली जोन की इंचार्ज है और जिन्होंने अभी दिव्य साक्षात्कार होते लिखती है। చిన్నతనం నుంచి చిన్న పిల్లలకి ఎంతో సాక్షాత్కారాలు జరిగాయి. దాని గురించి విశేషంగా బ్రహ్మకుమారి హృదయ మోహిని ఈ వర్తమాన సమయంలో ఈశ్వరీయ సేవలో ఎంతగా అంటే ఎంత ఎంత ఇంపార్టెంట్ ప్రశంసిక వారు ఈ విధంగా తమ సాక్షాత్కారాల గురించి అనుభవం చేయించారు. एक दिन की बात है, ओम बाबा को हमारे लौकिक मित्र संबंधियों ने अपना घर के सत्संग के लिए निमंत्रण लेकर बुलाया था। कृपया बाबा अपने बच्चों को कहने पर आ पधेरे। रोज ही रॉय कॉल की सत्संग होता था। सॉरी रोज की आई एम सो सॉरी सायंकाल की सत्संग होता था, जब कुछ ज्ञान युक्त गीत ओम की ध्वनि और ख्यालता चलते रहते थे। मेरी लौकिक माता ब्रह्म कुमारी धैर्य पुष्पा ऑलराउंडर दिल्ली जोन की इंचार्ज थी, जो ईश्वरी प्राप्त की बहुत ही तीव्र इच्छा थी। वे प्रतिदिन सत्संग के जाया करती थी। ఒక రోజు ఓం బాబాని మా లౌకిక అంటే హృదయ మోహినిజీ ఈ విధంగా ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. మా లౌకిక మిత్ర సంబంధికులందరూ మా ఇంటికి తీసుకురావడానికి నిమంత్రణ ఇచ్చారు. కృపయ మీరు మీ పుత్రిక అడుగుతున్నారు ఇంటికి రమ్మని రండి అని. సో ఏ విధంగా బాబా రాగానే ప్రతిరోజు సాయంకాలం సత్సంగం స్టార్ట్ అయ్యే ముందు ఓం ధ్వనితో స్టార్ట్ చేస్తారు, జ్ఞానయుక్త గీతాలతో స్టార్ట్ చేస్తారు, మంచి మంచి మాటలతో స్టార్ట్ చేస్తారు. వారి లౌకిక మాత అంటే బ్రహ్మకుమారి ధైర్య పుష్ప అంటే ఆల్ రౌండర్ దాది అంటారు కదా, ఢిల్లీ జోన్ ఇన్ఛార్జ్. తను కూడా చాలా తీవ్ర గతితో బాబా యొక్క మాటలు వినాలి అనే కోరిక ఉండేది. ప్రతిరోజు కూడా తను కూడా సత్సంగానికి వెళ్ళేది. मैं लगभग 9 वर्ष की थी और घूमने फिरने तथा पढ़ने की मग्न रहती थी, इसलिए धर्म की बातों को और मेरे ध्यान में नहीं गाया था। मैं माँ के साथ ही 2-3 दिन बाद सत्संग में जाती रहती है, परंतु वहां के खेल खुदा में सत्संग का समय व्यतीत कर देती थी. మరి ఏ విధంగా అప్పుడు హృదయ మోహిని వారికి 9 సంవత్సరాలే ఉండేది. వారికి అంతగా ఈ విషయాలేవి అర్థమయ్యేవి కావు. అయినా కూడా తన లౌకిక మాతతో చక్కగా ప్రతిరోజు వెళ్ళేవారు. వారు ఆడుకునే సమయంలో ఈ సత్సంగం యొక్క సమయానికి ఆడుకునే ఆ టైం ని సత్సంగానికి కేటాయించారు. मैं सत्संग के स्थान पर बैठ अचानक की ध्यान अवस्था में चली थी। मेरे आसपास भी जो माताएं बैठी है उन सब में यह सोच की शायद यह जो हो रहा है. సో హృదయ మోహిని గారు ఆ సత్సంగంలో కూర్చుంటూనే ఒక ధ్యాన అవస్థలోకి వెళ్ళిపోయారు. చుట్టుపక్కల ఉన్న మాతలకు కూడా ఈ విధంగానే అనుభవం అయ్యింది. परंतु काफी समय में एक ही आसन पर स्थिर बैठ देकर कुछ के मेरे और ध्यान गया है. చాలా సమయం నుంచి వారు ఒకే ఒక ఫోజ్ లో ఒకే ఒక ఆసనంలో కూర్చొని ధ్యానంలోకి వెళ్ళిపోయారు. నేను ఎప్పుడైతే ధ్యాన అవస్థ నుంచి లేసానో వారు నాతో మాట్లాడటం స్టార్ట్ చేశారు. मैं तो इस संसार से दूसरे लोग का अनुभव कर रही थी. వారి సంసారంలో ఉంటూ కూడా వేరే లోకాన్ని అనుభవం చేసుకున్నారు. मैंने देखा है बहुत बड़ा हॉल है जिसकी सजावट ऐसी सुंदर थी जो कलयुगी संसार में वैसी मिलन असंभव है. వారు ఏం అనుభవం చేసుకున్నారు, ఒక చాలా పెద్ద హాల్ ఉంది, ఎంత బాగా అది డెకరేట్ అయిందంటే ఈ కలియుగ ప్రపంచంలో అలాంటి హాల్ ఉండడం ఇంపాసిబుల్ అని. ఇది ఒక సుందరమైన హాల్ గా వారికి అనుభవం అయింది. 10 సంవత్సరాల వయసులోనే ఇంతగా ఎంతో అందంగా అలంకరింపబడిన ఆ హాల్, ఎట్ ద సేమ్ టైం ఎంత బాగా అలంకరించబడిన శ్రీకృష్ణుడు వారికి సాక్షాత్కారం అయ్యారు. మరియు వారితో పాటు రాసలీలలు చేస్తున్నట్టు కూడా సాక్షాత్కారం అయింది. ఇంకా ఏం అనుభవం అవుతుంది హృదయ మోహిని వారికి అనేది రేపు మనం అర్థం చేసుకుందాం.
ఓం శాంతి.